మీరన్నట్టే నిజంగా ఇండియా తోపు గవర్నమెంట్ అయితే, పాకిస్తాన్ చిన్నదే కదరా! ఇండియాలో చాలా మిసైల్స్ ఉన్నాయంట కదా! ఇండియాలో పవర్ ఉంది కదా! మనకి అమెరికా సపోర్ట్ చేస్తుంది కదా! ఒక్క బాంబ్ వేసి పడదేంగండి. అయిపోద్ది. వాళ్ళ సమాధుల మీద మనం ఆనందంగా బతుకుదాం. ఇదే కదా మీరు కోరుకుంటది. నేను సపోర్ట్ చేసేవాళ్ళ కోసమే మాట్లాడుతున్నా. ఇండియా నిజంగా అంత తోపైతే ఒకే ఒక్క బాంబు. 50 ఎన్నో ఉన్నాయంట. అంటే నాకు తెలిసిన దాని వరకు. ఆ ఒకటిలో ఒకటి ఏసి పడేసేయండి. అయిపోద్ది. భూ ప్రపంచం మీద పాకిస్తాన్ ఉండకుండా పోతది. ఎవర్నిరా కాపాడేసింది? ఎంతమందిని కాపాడేశారు? దేనికసలు యుద్ధం దేనికి? ఎందుకు కొట్టుకుంటున్నారు? యుద్ధం యుద్ధం కోరుకున్న ప్రతి కంట్రీ సర్వనాశనం అయిపోయిందిరా. అయన్నీ మీరు చూసుకోవడం, మళ్ళీ మన ఇండియాలో ఉన్న మనుషుల గురించి తెలిసి, మన ఇండియాలో రాజకీయ గురించి తెలిసి, ఇంకా మీరు దీన్ని సపోర్ట్ చేస్తే, ఈరోజు మీరు ఎవరి కోసమైతే సపోర్ట్ చేస్తున్నారో, మీ కుటుంబాలన్నీ ముష్టెత్తుకోవడానికి కూడా పనిచేయవు. అర్థమవుతుందా? తినడానికి తిండుండదు. మీ కుటుంబాలందరూ చచ్చిపోతారు. వన్స్ వార్ జరిగిందంటే అయిపోయినట్టే. మీరది అర్థం చేసుకొని బ్రతకండి. మనం ఏ హక్కులకి పోరాలో ఆ హక్కులకి పోరాడండి. ఇంక మానేయండి. పీస్ కోరుకుందాం. పీస్ ఏమివ్వాలో అయితే ఆళ్ళకిచ్చి పడదబ్బండో లేకపోతే మనమన్నా తీసుకోండి. లేదంటే ఆళ్ళనన్నా చంపి పడదేంగండి. ఒక దింగలో అయిపోతది. ఎంత లవడ పంచాయతీ ఇండియా, పాకిస్తాన్ అంటే అలా పూనకం వచ్చేత్తది. ఇండియా, పాకిస్తాన్, ఇండియా, పాకిస్తాన్ అంటే ఈ ప్రపంచంలో ఉన్న సమస్యలు, మన ఇండియాలో ఉన్న సమస్యలు ఇంకేమి లేవా? మన ఇండియాలో మాట్లాడవలసిన వాటి కోసం ఇంకా చాలా ఉన్నాయిరా. దీనికోసం ఎవరు మాట్లాడరు. కానీ ఇండియా, పాకిస్తాన్ అంటే చచ్చిపోతారు. ఏమైపోయింది నాకు అర్థం కావట్లే ఇక్కడ. అరే! కుల మత భేదాలనేవి రాజకీయ నాయకులకు మాత్రమే ప్రజల్లో లేవు. దయచేసి అర్థం చేసుకోండి. మనందరం కలిసుంటే ఇలాంటివేమీ జరగవు. అర్థం చేసుకోండి. పాకిస్తాన్, పాకిస్తాన్ అనే మాటని మన బ్రెయిన్‌లో చొచ్చుకుపోయేలా చేసేసి ఈరోజు మన జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. మనకు కావాల్సినయి ఏమి గవర్నమెంట్ ఇవ్వట్లే. సామాన్యుడికి పొందాల్సినవేమి గవర్నమెంట్లు చెయ్యట్లే. ఇలాంటి విషయాల్లో మాత్రం మీరు పోరాడుతున్నారు. సపోర్ట్ చేస్తున్నారు. పనికొచ్చే విషయాల్లో పోరాటం చేయండి. ఉపయోగపడతది. చాలామందిని అడిగా. మీరు వాళ్ళని పాకిస్తాన్ వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారా? లేదంటే పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియాలో ఉండకూడదా? లేదంటే ముస్లింలు మన ఇండియాలో ఉండకూడదా అని. ఎవ్వరికీ లేదు. ఆ రోజు పెహల్గామ్ అటాక్‌లో జరిగిన విషయాల్లో కూడా వాళ్ళు క్లియర్‌గా చెప్తున్నారు. మమ్మల్ని కాపాడింది ముస్లిమ్సే అని. ఇలాంటివి మాత్రం పబ్లిసిటీ చేయట్లేదు. న్యూస్‌లో చూపించట్లేదు. అసలు రీల్స్‌లో ఎవరు చేయట్లే. జనాలు ఏదైతే ఎర్రెక్కిపోతారో ఆ పాయింట్ మీద పెద్ద పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్‌లు కూడా టార్గెట్ చేస్తున్నారు. న్యూస్ ఛానెల్స్ కూడా అదే చెప్తున్నాయి. చూద్దాం ఎన్ని రోజులు జరుగుతది. ప్రపంచం అంతా బానే ఉందిరా. 30, 40 సంవత్సరాల ముందుంది. మన ఇండియా ఇంకా అడుక్కు తింటుంది. ఎవరి వల్ల తెలుసా? ఒక్క రాజకీయం వల్ల. మనుషులు మారినంత కాలం ఈ ఇండియాని ఇలానే ఆడుక్కుని దొబ్బుతానే ఉంటారు. అది మీరు అర్థం చేసుకోలేని రోజులు భూముండదు.